తీసుకొని ప్రెగ్నెన్సీ లేని వాడు ముసలాయిని తీసుకొచ్చాం సార్. ఇంకైతే లోపల అయితే నాకు ఎవరు కనబడలేదు సార్. అన్ని రూములు ఖాళీగా ఉన్నాయి. ఏ బ్లాక్ సార్? ఏ బ్లాక్ అనుకుంటున్నారు? థర్డ్ బ్లాక్ సార్. అసలు సెకండ్ బ్లాక్. అదేంటి వాడు ఏం మనకు ఛాన్స్ దొరకట్లేదు. అంటే మీకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా పొల్యూషన్. ఎవరండి? ప్రెగ్నెన్సీ లేడీ ఆ ముసలాయిన మాత్రం చాలా అదృష్టవంతులండి. వాళ్ళకి లైఫ్ ఉంది. హలో, లేకపోతే రూమ్ లో లాక్ వేసుకుని ఉండిపోయారు గడబెట్టుకొని. అందులో ఉంటే బయటకు రాలేరు. అందులో రూమ్ లో ఎంతసేపు ఉండిపోగలరు? మొత్తం లోపల వాళ్ళు తెలుసుకోలేరు. లోపలికి గడబెట్టుకుని ఉండిపోయారు. గట్టిగా వెళ్ళే గడ తీసి వాళ్ళు కొడితే బయటకి తీశారు. ప్రమాదం ఎన్ని గంటలకు జరిగిందండి? అసలు ఏం జరిగింది అంటే మీరు సిబ్బంది కాబట్టి ఏం జరిగింది అనేది అనుకోకుండా స్మోక్ వచ్చింది. ఇంటర్మీడియట్ లో కేసులు అయితే చేయడం జరిగింది. ముందు పేషెంట్లకి అయితే పంపించడం జరిగింది. అది ఫైర్ కన్ఫర్మ్ చేసి అన్ని ఇన్ఫార్మ్ చేసి టైం మేము చూసుకోలేదు. మీ అంతవరకు సేఫ్టీ తీసుకోండి, స్టాఫ్ అంతవరకు సేఫ్టీ తీసుకోండి. ఇంకెవరైనా ఉన్నారండి? మొత్తం అందరూ ఆల్మోస్ట్ బయట వచ్చారు. మేము వచ్చి అందరూ షిఫ్ట్ చేసి మ్యాక్సిమం అద్దాలు పగల కూడా పేషెంట్ మెడికల్కి విజేతకి ఇవన్నీ ఇమీడియట్ పేషెంట్ కి పంపించాము. మా స్టాఫ్ కూడా మేము అంటే అప్రాక్సిమేట్ ఎన్ని గంటలు జరిగింది అనేది నీకు స్పష్టంగా తెలియదు. ఏమైతే బాగా నమస్తే లేదండి, ఇప్పుడు వెళ్ళి చూస్తాము. చూడలేదు కలిసి ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళందరూ కలిసి చేస్తారు. ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ లీక్ అయ్యి తర్వాత ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదో బటన్ స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ప్రాథమికంగా అట్లా చెప్తున్నారు.